ఈరోజు మనం సి ప్రోగ్రామింగ్లో ఆపరేటర్స్ అంటే ఏంటి, ఏమేమి ఆపరేటర్స్ మనం ఉపయోగిస్తాం అనేది చూద్దాం. ముందుగా ఆపరేటర్ అంటే ఏంటంటే టూ వేరియబుల్స్ మధ్య కానీ, ఒక వేరియబుల్ ఒక వాల్యూ మధ్య కానీ, లేకపోతే టూ వాల్యూస్ మధ్య కానీ మనం ఏ ఆపరేషన్ పెర్ఫామ్ చేసామని తెలియజేసేదాన్ని ఆపరేటర్ అంటాం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఏ ప్లస్ బి అని రాస్తున్నా. ఓకే, ఇక్కడ మనకి ప్లస్ అనే దాన్ని ఆపరేటర్ అనేసి అంటాం. ఆపరేటర్. ఓకే, ఏ బిల్ని ఏమంటామంటే ఆపరెంట్స్ అనేసి అంటాం. ఆపరెంట్స్. సో ఏ బిల్ని ఆపరెంట్స్ అంటాం, ప్లస్ అనే దాన్ని ఆపరేటర్ అనేసి అంటాం. సో మన సి ప్రోగ్రామింగ్లో చాలా బిల్టిన్ ఆపరేటర్స్ మనం ఉపయోగిస్తాం. వాటిని 8 కేటగిరీస్గా డివైడ్ చేయొచ్చు. అర్థమెటిక్ ఆపరేటర్స్, అసైన్మెంట్ ఆపరేటర్స్, రిలేషనల్, లాజికల్, బిట్ వైజ్, కండిషనల్, ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్, స్పెషల్ ఆపరేటర్స్. ఈ వీడియోలో ఫస్ట్ 4 ఆపరేటర్స్ ఏమేమి ఉంటాయి, వాటి ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్స్ ఏ విధంగా రాయాలనేది చూద్దాం. ఫస్ట్ 4 ఆపరేటర్స్ అంటే అర్థమెటిక్, అసైన్మెంట్, రిలేషనల్, లాజికల్. రిమైనింగ్ 4 ఆపరేటర్స్ గురించి నెక్స్ట్ వీడియోలో చెప్తాం. ఓకే, ముందుగా అర్థమెటిక్ ఆపరేటర్స్ ఏంటంటే ఎడిషన్ ఆపరేషన్ పెర్ఫామ్ చేయడానికి ప్లస్, తర్వాత సబ్ట్రాక్షన్కి మైనస్, తర్వాత స్టార్ అనేదేమో మల్టిప్లికేషన్ కోసం, తర్వాత స్లాష్ అనేదేమో డివిజన్ కోసం, తర్వాత పర్సంటేజ్ అనేదేమో మాడ్యులర్ డివిజన్ అంటే రిమైండర్ కోసం యూజ్ చేస్తాం. ఏ విధంగా యూజ్ చేయాలనేది ప్రోగ్రామ్ రాసేటప్పుడు చెప్తాం. అట్లనే అసైన్మెంట్ ఆపరేటర్స్, ఈక్వల్ టు అనేది ఒక అసైన్మెంట్ ఆపరేటర్, అట్లానే ప్లస్ ఈక్వల్ టు, తర్వాత మైనస్ ఈక్వల్ టు, తర్వాత స్టార్ ఈక్వల్ టు, అట్లానే డివిజన్ ఈక్వల్ టు, పర్సంటేజ్ ఈక్వల్ టు. ఓకే, వీటన్నిటిని మనం అసైన్మెంట్ ఆపరేటర్స్ అనేసి అంటాం. తర్వాత రిలేషనల్ ఆపరేటర్స్. రిలేషన్ అంటే కంపేర్ చేస్తాం మనం. సో ఈక్వాలిటీ కంపేర్ చేయడానికి డబుల్ ఈక్వల్ టు అనేసి పెడతాము. ఓకే, ఇది ఈక్వాలిటీ ఆపరేటర్. అట్లానే లెస్ దాన్ అనే ఒక ఆపరేటర్, గ్రేటర్ దాన్ ఆపరేటర్, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు, నాట్ ఈక్వల్ టు. ఓకే, వీటన్నిటిని రిలేషనల్ ఆపరేటర్స్ అనేసి అంటాం. తర్వాత లాజికల్ ఆపరేటర్స్ 2 ఎక్స్ప్రెషన్స్ మీద మనం ఉపయోగిస్తాము. వీటిలో లాజికల్ అండ్ అనేది $&, అట్లనే లాజికల్ ఆర్, అట్లనే లాజికల్ నాట్. ఓకే, ఈ మూడింటిని లాజికల్ ఆపరేటర్స్ అనేసి అంటాం. ఓకే, సో ఈ 4 టైప్స్ ఆఫ్ ఆపరేటర్స్ ఏ విధంగా ఉపయోగిస్తాం అనేది ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ ద్వారా చూద్దాం. టర్బో సి కంపైలర్ని ఓపెన్ చేస్తున్నా. ఓకే, hash include stdio.h void main. ఓకే, ఇక్కడ 2 వేరియబుల్స్ డిక్లేర్ చేస్తున్నా. ఇంటూ a ఈక్వల్ టు 16, b ఈక్వల్ టు 10 అనేసి ఇస్తున్నా. అవుట్పుట్ని క్లియర్ చేయడానికి clr యూజ్ చేస్తున్నా. సో ముందుగా అర్థమెటిక్ ఆపరేటర్స్. అర్థమెటిక్ ఆపరేటర్స్ ఏమేమి ఉంటాయని చెప్పుకున్నాం. ప్లస్ అనేది ఒకటి, మైనస్ ఒకటి, తర్వాత స్టార్ మల్టిప్లికేషన్ కోసం, తర్వాత డివిజన్ కోసం స్లాష్ అనేది, తర్వాత రిమైండర్ క్యాలిక్యులేట్ చేయడానికి పర్సంటేజ్ అనేది. వీటిని అర్థమెటిక్ ఆపరేటర్స్ అనేసి అంటాము. సో వాటిని ఏ విధంగా ఉపయోగిస్తామని చూద్దాం. సో ముందుగా ఏ ప్లస్ బి ఈక్వల్ టు పర్సంటేజ్ డి, ఆ పర్సంటేజ్ డి దగ్గర మనకి ఏం రావాలి, ఏ ప్లస్ బి క్యాలిక్యులేట్ చేసి ఆ వాల్యూ రావాలి. ఓకే, నెక్స్ట్ ఏ మైనస్ బి ఈక్వల్ టు పర్సంటేజ్ డి ఏ మైనస్ బి. అదేవిధంగా ప్రింట్ఎఫ్ ఏ స్టార్ బి ఈక్వల్ టు పర్సంటేజ్ డి ఏ స్టార్ బి. నెక్స్ట్ ప్రింట్ఎఫ్ ఏ స్లాష్ బి ఈక్వల్ టు పర్సంటేజ్ డి ఏ స్లాష్ బి. ఓకే, నెక్స్ట్ ప్రింట్ఎఫ్ ఏ పర్సంటేజ్ బి ఈక్వల్ టు పర్సంటేజ్ డి ఏ పర్సంటేజ్ బి.
ఇక్కడ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు అవుట్పుట్ రావడానికి CH రాస్తున్నా, ప్రోగ్రామ్ క్లోజ్ చేస్తున్నా. తర్వాత ఇక్కడ \n పెడుతున్నా. సో నెక్స్ట్ లైన్ రావడం కోసం \n ఓకే. సో ఇప్పుడు కనుక మనం అవుట్పుట్ చూస్తే ఒక ఈ A%B తప్పితే మిగతా అన్నీ వస్తాయి. ఎందుకు ఆ విధంగా వచ్చింది అనేది తర్వాత చెప్తా. ముందు అవుట్పుట్ చూద్దాం. సో ముందుగా కంపైల్ చేస్తున్నా, రన్ చేస్తున్నా. సో A+B వచ్చింది, -B వచ్చింది, A×B వచ్చింది, A/B వచ్చింది. A%B మాత్రం రాలేదు. ఎందుకు రాలేదంటే ఇక్కడ %B అని ఎప్పుడైతే రాసామో దీన్ని ఫార్మాట్ స్పెసిఫైర్ అనేసి అనుకుంటుంది సి కంపైలర్. ఓకే, మనం %D అని పెట్టాం కదా, ఎందుకు పెట్టాం? అది ఫార్మాట్ స్పెసిఫైర్, ఇంటీజర్ ప్రింట్ చేయడానికి ఫార్మాట్ స్పెసిఫైర్. ఇట్లా %F రాస్తే ఫ్లోట్ ప్రింట్ చేయడానికి, %C రాస్తే క్యారెక్టర్ ప్రింట్ చేయడానికి, %S అని రాస్తే స్ట్రింగ్ ప్రింట్ చేయడానికి. ఓకే, అలాంటి ఫార్మాట్ స్పెసిఫైర్ నువ్వేమన్నా రాసావేమో ఇక్కడ అని అనుకుంటుంది. అట్లా అనుకోకుండా ఉండాలంటే ఏం చేయాలని ఇంకొక %B అనేది, ఇంకొక % సింబల్ కనుక పెడితే మనకి ఇప్పుడు అవుట్పుట్ వస్తుంది. కంపైల్ చేస్తున్నా, రన్ చేస్తున్నా. సో A%B = 6. ఓకే, సో వీటిని అర్థమెటిక్ ఆపరేటర్స్ అనేసి అంటాం. నెక్స్ట్ అసైన్మెంట్ ఆపరేటర్స్. అసైన్మెంట్ ఆపరేటర్స్ ఏమేమి ఉంటాయని చెప్పుకున్నాం? అసైన్మెంట్ ఆపరేటర్స్ ఏమేమి ఉంటాయి? ఈక్వల్ టు అనేది ఒక అసైన్మెంట్ ఆపరేటర్, తర్వాత ప్లస్ ఈక్వల్ టు, మైనస్ ఈక్వల్ టు, తర్వాత స్టార్ ఈక్వల్ టు, తర్వాత డివిజన్ ఈక్వల్ టు, తర్వాత పర్సంటేజ్ ఈక్వల్ టు. ఓకే, వీటిని అసైన్మెంట్ ఆపరేటర్స్ అనేసి అంటాం. సపోజ్ ఇక్కడ నేను A ప్లస్ ఈక్వల్ టు 20 అని ఇచ్చాను అనుకోండి. దాని మీనింగ్ ఏంటంటే A = A+20 అని. printf A = %D, A. ఓకే, A = A+20 అంటే ఏ వాల్యూ ఎంత ఉంది? 16. 16 + 20 అంటే 36 ప్రింట్ అవ్వాలి మనకి. ఓకే, A = 36 అనేది ప్రింట్ అయింది. సపోజ్ A ప్లస్ ఈక్వల్ టు B అని రాశాను అనుకోండి. దాని మీనింగ్ ఏంటి? A = A+B అంటే 16 + 10 26 ప్రింట్ అవ్వాలి మనకి. ఓకే, 26 ప్రింట్ అవుతుంది. ఈ విధంగా అసైన్మెంట్ ఆపరేటర్స్ మనం ఉపయోగించవచ్చు. సపోజ్ స్టార్ ఈక్వల్ టు రాశాను అనుకోండి, అంటే A = A*B అంటే ఏ వాల్యూ ఎంత ఉంది? 16 × 10 అంటే 160 ప్రింట్ అవుతుంది. ఈ విధంగా మనం అసైన్మెంట్ ఆపరేటర్స్ ని ఉపయోగించవచ్చు. నెక్స్ట్ రిలేషనల్ ఆపరేటర్స్. వీటిని ఏమంటాం మనం? కంపారిజన్ ఆపరేటర్స్ అనేసి అంటాం. కంపారిజన్ అంటే రెండింటిని కంపేర్ చేస్తాం మనం అక్కడ. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ A<B కంపేర్ చేశా. ఓకే, printf హాయ్ అని ప్రింట్ చేస్తున్నా. ఓకే, ఎల్స్ printf హలో అనేసి ప్రింట్ చేస్తున్నా. ఓకే, ఇక్కడ చూడండి A<B అనేది ఒక రిలేషనల్ ఆపరేషన్ జరిగింది ఇక్కడ. అంటే లెస్ దాన్ అనేది ఒక ఆపరేటర్. ఓకే, సో ఈ కండిషన్ అనేది సాటిస్ఫై అయిందా అవ్వలేదా? 16 <B కండిషన్ సాటిస్ఫై కాలేదు కాబట్టి మనకి ఏం ప్రింట్ అవుతుంది? ఈ ఎల్స్ పార్ట్ ఎగ్జిక్యూట్ అయ్యి హలో అనేది ప్రింట్ అవుతుంది. ఓకే, హలో అనేది ప్రింట్ అయింది. సపోజ్ ఇక్కడ నేను A = 16 అని రాశాను. ఓకే, సో ఇక్కడ డబుల్ ఈక్వల్ టు అనేది ఏంటి? డబుల్ ఈక్వల్ టు అనేది అది కూడా ఒక రిలేషనల్ ఆపరేటర్. ఓకే, సో A = 16 అని రాస్తే అది కండిషన్ సాటిస్ఫై అయింది కాబట్టి హాయ్ అని ప్రింట్ అవుతుంది. ఓకే, హాయ్ అనేది ప్రింట్ అయింది. ఓకే, సపోజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 12 అని రాశా. ఓకే, రాస్తే ఏ వాల్యూ 16, గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 12 అంటే కరెక్టే కాబట్టి హాయ్ అనేది ప్రింట్ అవుతుంది. ఓకే, ఈ విధంగా మనం రిలేషనల్ ఆపరేటర్స్ ఏమేమి ఉంటాయి? ఈక్వాలిటీ ఒకటి, తర్వాత లెస్ దాన్, గ్రేటర్ దాన్, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు, తర్వాత గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు, తర్వాత నాట్ ఈక్వల్ టు. ఓకే, నాట్ ఈక్వల్ టు కూడా ఇక్కడ చెక్ చేద్దాం మనం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ B not equal to
10 అని రాసాను అనుకోండి, యాక్చువల్ బి వాల్యూ 10, నాట్ ఈక్వల్ టు అని రాసాం కాబట్టి ఫాల్స్ అవుతుంది. కాబట్టి ఏం ప్రింట్ అవుతుంది, హలో అనేది ప్రింట్ అవుతుంది. ఓకే, హలో అనేది ప్రింట్ అయింది. సపోజ్ బి వాల్యూ నాట్ ఈక్వల్ టు 12 అని రాసాను అనుకోండి, అప్పుడు ఏంటి బి వాల్యూ 10 కాబట్టి నాట్ ఈక్వల్ 12 అనేది కరెక్టే, కాబట్టి హాయ్ అనేది ప్రింట్ అవుతుంది. ఓకే, హాయ్ అనేది ప్రింట్ అయింది. వీటన్నిటిని ఏమంటామంటే మనం రిలేషనల్ ఆపరేటర్స్ ఆర్ కంపారిజన్ ఆపరేటర్స్ అనేసి అంటాం. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి మనకి లాజికల్ ఆపరేటర్స్. లాజికల్ ఆపరేటర్స్ 2 ఎక్స్ప్రెషన్స్ మధ్య చేస్తామని చెప్పుకున్నాము. ఓకే, లాజికల్ ఆపరేటర్స్ ఏమైనా ఉంటాయంటే లాజికల్ అండ్, లాజికల్ ఆర్ 2 టైప్ సింబల్స్ పెడతాము. అట్లనే లాజికల్ నాట్ ఏ విధంగా యూజ్ చేస్తాం అనేది ఇక్కడ ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. ఇఫ్ ఏ గ్రేటర్ దాన్ 10 అనేది ఒక ఎక్స్ప్రెషన్, తర్వాత లాజికల్ అండ్ ఉపయోగించా బి లెస్ దాన్ 12 అనేది ఇంకో ఎక్స్ప్రెషన్. ఓకే, printf hello. ఓకే, else printf hi. ఓకే, సో ఎప్పుడైనా సరే లాజికల్ అండ్కి సింగిల్ లైన్ ఏం గుర్తుపెట్టుకోవాలంటే మనం 2 ఎక్స్ప్రెషన్లు ట్రూ అయినప్పుడే ఓవరాల్ ఎక్స్ప్రెషన్ అనేది ట్రూ అవుతుంది, మిగతా అన్ని సందర్భాల్లో ఫాల్స్ అవుతుంది. ఓకే, 2 ఎక్స్ప్రెషన్ ట్రూ అయినప్పుడే. ఇక్కడ ఏ గ్రేటర్ దాన్ 10 అనేది ట్రూ అవుతుంది, ఎందుకని ఏ వాల్యూ 16 కాబట్టి. అట్లనే బి లెస్ దాన్ 12 కూడా ట్రూ అవుతుంది, ఎందుకని బి వాల్యూ 10 కాబట్టి. సో 2 ట్రూ అయినాయి కాబట్టి ఓవరాల్ ఎక్స్ప్రెషన్ అనేది ట్రూ అవుతుంది, కాబట్టి హలో అనేది మనకి ప్రింట్ అవుతుంది. ఓకే, హలో అనేది ప్రింట్ అయింది. సపోజ్ ఈ రెండిట్లో ఒక ఎక్స్ప్రెషన్ నేను ఫాల్స్ చేస్తున్నా. ఓకే, బి లెస్ దాన్ 8 అని రాశా. ఓకే, బి లెస్ దాన్ 8 అని రాసినప్పుడు ఏ గ్రేటర్ దాన్ 10 అనేది ట్రూ అయింది, బి లెస్ దాన్ 8 అనేది ఫాల్స్ అయింది, కాబట్టి ఓవరాల్ ఎక్స్ప్రెషన్ అనేది ఫాల్స్ అవుతుంది. ఓవరాల్ ఎక్స్ప్రెషన్ ఫాల్స్ అయింది కాబట్టి ఏం ప్రింట్ అవుతుంది మనకి, హాయ్ అనేది ప్రింట్ అవుతుంది. ఓకే, హాయ్ అనేది ప్రింట్ అయింది. ఓకే, ఆ విధంగా లాజికల్ అండ్ అనే దాన్ని ఉపయోగించవచ్చు. లాజికల్ ఆర్ దేనికోసం, లాజికల్ ఆర్ దేనికోసం అంటే దాని సింగిల్ లైన్ ఏం గుర్తుపెట్టుకొని చెప్పా ఇందాక, 2 ఫాల్స్ అయినప్పుడు ఫాల్స్ అవుతుంది, మిగతా అన్ని సందర్భాల్లో ట్రూ అవుతుంది. ఓకే, 2 ఫాల్స్ అయినప్పుడే ఫాల్స్ అవుతుంది. అంటే సపోజ్ ఏ గ్రేటర్ దాన్ 20 అని ఇచ్చా, సో ఈ ఎక్స్ప్రెషన్ ఫాల్స్. అట్లానే బి లెస్ దాన్ 8 అన్న, ఈ ఎక్స్ప్రెషన్ కూడా ఫాల్స్. సో 2 ఎక్స్ప్రెషన్స్ ఫాల్స్ అయినాయి కాబట్టి ఈ ఓవరాల్ ఎక్స్ప్రెషన్ అనేది ఫాల్స్ అవుతుంది, కాబట్టి మనకి హాయ్ అనేది ప్రింట్ అవుతుంది. హాయ్ అనేది ప్రింట్ అయింది. ఈ రెండిట్లో ఏ ఒక్కటి ట్రూ అయినా కానీ, సపోజ్ ఇక్కడ ఎక్స్ప్రెషన్ ఏం ఇస్తానంటే ఏ గ్రేటర్ దాన్ 10 అని ఇచ్చా, సో ఇది ట్రూ అయింది, సో ఇది ట్రూ అయింది, ఇది ఫాల్స్ అయింది. ఓకే, కాబట్టి ఓవరాల్ ఎక్స్ప్రెషన్ ఏమవుతుంది, ట్రూ అవుతుంది. ఎందుకని ఆర్ ఉపయోగించినప్పుడు 2 ఫాల్స్ అయినప్పుడే ఫాల్స్ అవుతుంది, మిగతా అన్ని సందర్భాల్లో ట్రూ అవుతుంది, కాబట్టి హలో అనేది ప్రింట్ అవుతుంది. ఓకే, హలో అనేది ప్రింట్ అయింది. ఓకే, ఈ విధంగా మనం లాజికల్ ఆపరేటర్స్ని సి ప్రోగ్రామింగ్లో ఉపయోగిస్తాం. ఓకే, సో ఇంకా రిమైనింగ్ 4 ఆపరేటర్స్ బిట్ వైజ్, కండిషనల్, ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్, స్పెషల్ ఆపరేటర్స్ ఏమేమి ఉంటాయి, వాటి ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్స్ ఏ విధంగా రాయాలనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాం.